యదా స్వాంగో జితః కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. తానెంత స్వాధీనుడో తాను సృష్టించిన జీవకోటి కూడా అంత స్వతంత్రంగా సమగ్రంగా స్వశక్తితో జీవించాలని సృష్టికర్త సంకల్పం. అలాగే ఏ జీవికి ఆ జీవి సర్వాంగ సుందరంగా స్వయం సమృద్ధంగా స్వాంగంగా ఉండే జీవన విధానాన్ని ఏర్పరిచిన వేదను వేధించగల మేధావి లేడు. అతడే డజేయుడు. సకల సృష్టిని ఆకర్షించే దృఢగాత్రుడు సంకర్షణుడు. తాను గీచిన గీటు తాను దాటడు, మరొకరిని దాటనీయుడు. అచ్యుతుని అందలి ఈ దృఢ వ్రతత్వం అనన్య సామాన్యమైనది. సంకల్ప మాత్రం చేత సకల సృష్టిని వికసింప చేస్తాడు, క్షణంలో లయింప చేస్తాడు. మిత్ర రూపంలో రాత్రిని పగలు చేస్తాడు, వరుణ రూపంలో పగటిని రాత్రిగా మారుస్తాడు. తలుచుకుంటే అవనీతలాన్ని ఏకార్ణవం చేస్తాడు, లేకుంటే వసుంధరను సస్యశ్యామలం చేసే వాన కురిపిస్తాడు. చెట్లు చేమలను పెంచుతాడు. సృష్టిలోని కనకనాన్ని మహావరాహ రూపంలో అవతరించి మహామహిని సంరక్షణ భూ సంవర్ధన గోవిందుడైనపతికి ప్రధానమైన మహత్తరమైన కార్యనిర్వహణ కూడా అతనికి కావలసిన సైన్యం కూడా సిద్ధంగా శక్తితో జీవించాలన్న కేయూరాలతో కమనీయ అలాగే ఏ జీవికి రంగంలో సర్వాంగ పరమ గంభీరమైన స్వయం సమృద్ధంగా అరివర్గాన్ని అరికట్టగల మహాసూరుడు వేదను ఎవరేది అంతుపట్టని పట్టు సాధించాడు. అతడే యుద్ధ వైద్యుల సృష్టిని ఆకర్షించే దృఢగాత్రుడు. ఒక చేతిలో సుదర్శన చక్రం గీచిన మరో చేతిలో దాటడు, మరొకరిని దాటని తీసుకొని అచ్యుతుని అనన్య సామాన్యమైనది. విజయం మాత్రం చేత సకల సృష్టిని వికసింప చేస్తాడు, క్షణంలో లయింప చేస్తాడు. మిత్ర రూపంలో రాత్రిని పగలు చేస్తాడు, వరుణ రూపంలో పగటిని రాత్రిగా మారుస్తాడు. తలుచుకుంటే అవనీతలాన్ని ఏకార్ణవం చేస్తాడు, లేకుంటే వసుంధరను సస్యశ్యామలం చేసే వాన కురిపిస్తాడు. చెట్లు చేమలను పెంచుతాడు, చెట్టులా గట్టిగా నిలబడి ఉంటాడు. విశాల నేత్రాలతో విశాల విశ్వాన్ని తిలకిస్తాడు. గొప్ప మనసుతో మహోన్నతమైన ఔదార్యంతో సృష్టిలోని కణకణాన్ని కరుణతో కనికరిస్తాడు.